దేవునితో నడిచే జీవితం ఇది. నీ జీవిత శైలి మారాలి. నీ జీవిత విధానం దేవునికి ఇష్టముగా ఉండాలి. ప్రభువు మనకు మాదిరిగా ఉంచిపోయిన ఆయన అడుగు జడల్లో మనం నడవాలి. ఆ క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనకి రావాలి. మన రూపాంతరం పొంది మన నీచమైన ఆదాబు స్వభావం నుంచి విడిపించబడి క్రీస్తు యేసును కలిగిన స్వభావంలోనికి మారాలి. అది క్రైస్తవ బోధ. ప్రభువు చెప్పింది మాత్రమే హృదయానికి సంబంధించిన భక్తి, క్రీస్తు నేర్పించిన భక్తి. హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. లోక మాలిన్యము మనల్ని కల్మషపరుస్తుండగా ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని క్రీస్తు రక్తములో కడుక్కోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోమంటే లోకస్తులు ప్రేమించుకుంటున్నారు, బంధువులు ప్రేమించుకుంటున్నారు, స్నేహితులు ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమ కాదు ఇది. అగాపే ప్రేమ, నిష్కలంకమైన, నిర్దోషమైన, నిస్వార్థమైన ప్రేమ, క్షమించే ప్రేమ, సహించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ, భరించే ప్రేమ, నీతి యందు సంతోషించే ప్రేమ, దుర్నీతి యందు సంతోషించని ప్రేమ. అది క్రీస్తు యేసు యొక్క ప్రేమ. ఎప్పటికప్పుడు మీ హృదయాన్ని దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటిని దేవుని ముందు, మనుషులకు వ్యతిరేకంగా చేస్తే మనుషుల ముందు, సంఘానికి వ్యతిరేకంగా చేస్తే సంఘం ముందు ఒప్పుకోవటం అనేది ఆది నుండి ఇవ్వబడిన బోధలోని సారం. దుష్టుడు నీ హృదయంలో జ్వరబడకుండా, నీకున్న పరిశుద్ధతను కాజేయకుండా, నీ మనస్సాక్షిని పాడు చేయకుండా నీవు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె తీసుకొని దానిని విరిచి, ఇది మీ కొరకై విరుగొట్టబడిన నా శరీరము, మీరు దీనిలోని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని వారితో చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తి పట్టుకొని, ఇది మీ నిమిత్తమై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తము, మీరు దీనిలోని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని వారితో చెప్పాను.